హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్‌లో పార్ట్ 11. మా నాన్న చేసిన వంట అంతా కూడా రూమ్ అంతా వ్యాపించడంతో ఒక్కసారిగా కళ్ళు మూసుకుని ఆ సువాసనలను ఆస్వాదించాడు విక్రమ్. చైర్‌లో నుంచి లేచి అను దగ్గరకు వస్తూ ఉంటే అను గుండె జల్లుమంటుంది. టెన్షన్‌గా తల కిందకి దించి అలానే ఉంది. విక్రమ్ అనుని దాటుకుని కిచెన్ గడ్డపై ఉన్న గుత్తి వంకాయ కర్రీని మూత తీసి స్మెల్ చేశాడు. ఆ స్మెల్ కి కళ్ళు మూసుకుని ఆస్వాదించాడు. వెంటనే అను దగ్గరకు వచ్చి డిషెస్ తీసుకుని క్యాబిన్ కి రా అని చెప్పి వెళ్ళిపోయాడు విక్రమ్. అను ఊపిరి పీల్చుకుని కర్రీ, రైస్, ప్లేట్, వాటర్, కర్డ్ అన్నీ తీసుకుని విక్రమ్ క్యాబిన్ కి వెళ్లి డోర్ లాక్ చేసింది అను. కమ్ అని విక్రమ్ వాయిస్ వినిపించగానే సైలెంట్ గా లోపలికి వెళ్ళింది అను. అన్ని టేబుల్ మీద పెట్టి విక్రమ్ ముందు ప్లేట్ పెట్టి గ్లాసులో వాటర్ పోసి అక్కడి నుంచి వెనక్కి వెళ్తుంది అను. విక్రమ్ అనుని చూస్తూ, హలో, నాకెవరు సర్వ్ చేయాలి? ఇంకా ఎవరైనా ఉన్నారు ఇక్కడ అని అంటాడు బేస్ వాయిస్ లో. అను వెళ్ళిపోతుంది అన్న కోపంలో విక్రమ్. ఆ మాటకు అను సైలెంట్ గా వచ్చి విక్రమ్ కి వడ్డించింది. విక్రమ్ తినకుండా అనుని చూస్తూ ఉంటే, ఇంకా ఏమైనా కావాలా సార్ అని చిన్నగా అడిగింది విక్రమ్ ని చూస్తూ. నాకు ఒక్కడికే కూర్చుని తినాలి అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అని అంటాడు విక్రమ్. అనుకి ఏం చెయ్యాలో తెలియక సైలెంట్ గా ఉంది. ఈ పిల్లకి అన్నీ చెప్పాలి అని అనుకుంటూ అను చేతిని పట్టుకుని తన పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెడతాడు విక్రమ్. అను బిత్తర చూపులు చూస్తూ ఉంటే విక్రమ్ ప్లేట్ ని అను ముందుకు జరిపి కమన్ ఫాస్ట్ అని అంటాడు. అనుకైతే ఏం అర్థం కాదు. ఏం చెయ్యాలా అని చిన్నగా అడుగుతుంది. ఏం చెయ్యాలేంటి? ఫాస్ట్ గా కలిపి నాకు తినిపించు అని కొంచెం బేస్ వాయిస్ లో అంటాడు విక్రమ్. అను భయంతో లేచి నిలబడింది. విక్రమ్ చిరాగ్గా ఫేస్ పెట్టి, ఇప్పుడు తినిపిస్తావా లేకుంటే మళ్ళీ నా కోపాన్ని చూస్తావా అని బేస్ వాయిస్ లో అంటాడు విక్రమ్. ఆ వాయిస్ కి భయపడి వణుకుతున్న గొంతుతో, సార్ నేను ఎలా తినిపించాలి సార్? ఎలా ఏంటి? నీకు చేతులు ఉన్నాయిగా అని అంటాడు. అను సైలెంట్ గా ఉండి, నేను మీకు తినిపించను సార్, కావాలంటే స్పూన్ తెస్తాను అని భయంగా అంటుంది అను. ఏ చెప్తుంటే అర్థం కదా, ఫాస్ట్ గా తినిపించు అని అను చేతిని పట్టుకుని చైర్లో కూర్చోబెట్టి ఫాస్ట్ గాని అంటాడు. అయినా కూడా అను అలానే సైలెంట్ గా తల కిందకి దించి ఉంచుతుంది. విక్రమ్ కి కోపం నశాలానికి అంటుంది. తన పిడికిలతో పక్కనే ఉన్న గోడను గట్టిగా కొట్టాడు. ఆ సౌండ్ కి అనుకి భయం వేసి లేచి దూరం జరిగింది. చెప్తుంటే నీకు అర్థం కాదా, ఫాస్ట్ గా తినిపించు అని ఎర్రబడ్డ కళ్ళతో అంటాడు విక్రమ్ బేస్ వాయిస్ కి. అను భయంగానే చైర్లో కూర్చుని ప్లేట్లోని రైస్ కలిపి విక్రమ్ నోటి దగ్గర పెడుతుంది తల కిందకు దించి. విక్రమ్ కోపంగా అనుని చూస్తూ ఉన్నాడు తినకుండా. అను భయంగానే చిన్నగా తలెత్తి చూసింది విక్రమ్ ని. ఇక విక్రమ్ ఎర్రబడ్డ కళ్ళతో ఆమెని చూస్తూ ఉంటే భయంగా తల కిందకి దించి చేతిని వెనక్కి తీసుకోబోయింది అను. వెంటనే విక్రమ్ అను చేతిని పట్టుకుని ఆ ముద్దను ఇష్టంగా తిన్నాడు. అలా విక్రమ్ కి కర్రీ నచ్చడంతో రోజు తిన్న దానికంటే ఇంకా ఎక్కువే తిన్నాడు. కడుపు నిండుగా ఇంకా తినలేక చాలు అన్నాడు. ఆ ప్లేట్ లో ఇంకా 2 ముద్దలు ఉండడంతో సైలెంట్ గా ప్లేట్ ని అక్కడి నుంచి తీసుకెళ్లడానికని లేస్తూ ఉంటే అను చేతిని పట్టుకుని ఆపాడు. అను ఒక్కసారిగా విక్రమ్ ని చూడలేక మళ్ళీ కళ్ళను కిందకి దించేసింది. నువ్వు తిన్నావా అని అనుని చూస్తూ అంటాడు విక్రమ్. ఆ మాటకు అను తడబాటుగా తల నిలువుగా ఊపింది. తిన్నా అన్నట్టు. రియల్లీ అని అన్నాడు విక్రమ్. అను సైలెంట్ గా ఉందే తప్ప ఏమీ అనలేకపోతుంది భయంతో. విక్రమ్ తిన్న ప్లేట్ లోనే ఇంకో రైస్ పెట్టి కర్రీ పెట్టి అను ముందుకి ప్లేట్ జరుపుతాడు. అనుకి ఏం అర్థం కాక అలానే ఉంది. తిను అని ఒక్క మాట చెప్పి తన ల్యాప్టాప్ లో వర్క్ స్టార్ట్ చేశాడు విక్రమ్. అను తినకుండా అలానే ఉండేసరికి వాట్ అని అన్నాడు కొంచెం బేస్ వాయిస్ లోనే కోపంగా. ఆ వాయిస్ కి భయపడి దడుచుకుంది. తినటానికి ఎందుకు ఎంత చేస్తున్నావు, తిను అని అన్నాడు విక్రమ్. అయినా అను తినకుండా అలానే ఉంది. ఇంకా విక్రమ్ కి బీపీ లేచి ల్యాప్టాప్ పక్కన పెట్టి ప్లేట్ తీసుకుని ఫుడ్ కలిపి అను నోటి దగ్గర పెట్టాడు విక్రమ్. అనుకి ఏదోలా అనిపించింది.
అక్కడి నుంచి లేవడానికని లేస్తూ ఉంటే ఒక్కసారిగా అను చేతిని పట్టుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు విక్రమ్. అంతే, ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనకి అను కళ్ళు పెద్దవి చేసింది. నా మాట వినుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నావు, మళ్ళీ నా మాట వినలేదు అంటే ఇంకేం చేస్తాను అనేది నువ్వు ఊహించలేవు అని అను భుజంపై తలపెట్టి అంటాడు విక్రమ్. అంతే, ఇక మళ్ళీ అనులో వణుకు మొదలయ్యింది. చిన్నగా నోరిప్పి సారీ సార్, తింటాను, మీరు వర్క్ చూసుకోండి అని అంటుంది. బాబు వింటాడా? మరి లేదుగా. ఇప్పుడు ఏం చెప్పినా నేను వినలే, కానీ సైలెంట్ గా ఫుడ్ తింటే ఇక్కడి నుంచి లేస్తావు, లేదంటే ఈ ప్లేస్ లోనే ఉంటావు అని బేస్ వాయిస్ తో చెప్తాడు. అను విక్రమ్ మాటలకి ఇంకేమీ చేయలేక విక్రమ్ తినిపిస్తూ ఉంటే సైలెంట్ గా ఫుడ్ ని తింటుంది. సగం రైస్ తినగానే అనుకి కడుపు నిండిపోయి ఇంకా చాలు సార్, నేను తినలేను అని చిన్నగా అంటుంది అను. ఏ, ఎంత తిన్నావు అసలు? ప్లేట్ లో హాఫ్ కూడా కంప్లీట్ కాలేదు. సైలెంట్ గా తింటేనే బెటర్, లేదంటేనా అని కోపంగా చూడగానే సైలెంట్ గా ఆ ఫుడ్ ని కూడా తినేసింది విక్రమ్ తినిపిస్తూ ఉంటే. అను కిచెన్ రూమ్ లోకి వెళ్ళి అన్ని సర్ది ప్లేట్లన్నీ కూడా వాష్ చేసి కిందకి వెళ్దామని లిఫ్ట్ దగ్గరకు వెళ్తూ ఉంటే లిఫ్ట్ ఓపెన్ అవటం లేదు. అలా కొంచెం సేపు ట్రై చేసింది, కానీ ఓపెన్ అవ్వకపోయేసరికి స్టెప్స్ మీద నుంచి వెళ్ళాలని చూస్తే అక్కడ డోర్ క్లోజ్ చేసి ఉండడంతో మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళాలా అని భయం స్టార్ట్ అయ్యింది అనులో. ఇక విక్రమ్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేసింది. ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి మళ్ళీ లాక్ చేసింది. అయినా నో యూజ్. చిన్నగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి అనుకి తననే కోపంగా చూస్తూ కనిపించాడు విక్రమ్. అంతే, ఇక అనుకి పై ప్రాణాలు పైనే పోయాయి. విక్రమ్ ని చూడలేక తల కిందకు దించేసింది. తన చేతితో చున్నీని నలిపేస్తుంది భయంతో. విక్రమ్ కోపంగా అనుని చూస్తూ ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు అని బేస్ వాయిస్ తో అంటాడు. రూమ్ మొత్తం రీసౌండ్ వచ్చేలా. ఆ వాయిస్ కి భయపడి గట్టిగా చెవులు మూసుకుని డోర్ కి ఆనుకుంది అను భయంతో. విక్రమ్ చైర్లో నుంచి లేచి అనుకి దగ్గరకు వచ్చి తన రెండు వైపులా చేతులు అడ్డు పెట్టి అనుని చూస్తూ ఉన్నాడు విక్రమ్. అను భయంతో కళ్ళు చెవులు మూసుకుని ఉంది. విక్రమ్ అనుకి దగ్గరగా వచ్చి తనకు రెండు వైపులా చేతులు పెట్టి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అంటాడు విక్రమ్. విక్రమ్ వెచ్చటి ఊపిరి అను నుదుటికి తగులుతూ ఉంటే నిలువెల్లా వణికిపోతూ ఉంది. సార్, దూరంగా జరగండి సార్ అని చిన్నగా అంటుంది. తను భయపడుతుంది అని దూరం జరిగాడు విక్రమ్. అను అలానే నిలబడి ఉంటే నీకు ఈ రోజు నుంచి బయట కాదు, ఈ రూమ్ లోనే నీ ప్లేస్ అని ఆ రూమ్ లోనే ఉన్న కార్నర్ కి ఒక టేబుల్ ల్యాప్టాప్ ఉంది. అను భయపడుతూనే సార్, నేను ఇక్కడ వర్క్ చేయలేను సార్, బయటే ఉంటాను అని అంటూ ఉంటే నేను ఏదైనా ఒక్కసారి మాత్రమే చెప్తాను, మళ్ళీ రిపీట్ చేయను అని బేస్ వాయిస్ లో చెప్పాడు విక్రమ్. ఇక అంతే, అను సైలెంట్ గా వెళ్ళి తన టేబుల్ పక్కన చైర్లో కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. కానీ తనకి ఏం చేయాలో తెలియక అలానే కూర్చుంది. విక్రమ్ తన ల్యాప్టాప్ లో వర్క్ చేస్తూనే అనుని గమనిస్తూ ఉన్నాడు. అను అలా సైలెంట్ గా కూర్చోలేక చిన్నగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి సార్ అని చిన్నగా పిలుస్తుంది. వర్క్ లో ఉన్న విక్రమ్ ల్యాప్టాప్ మీదనే దృష్టి ఉంచి ఏంటి అంటాడు. సార్, వర్క్ ఏం చేయాలి అని చిన్నగా అంటుంది. విక్రమ్ చిన్న స్మైల్ తో నీ ల్యాప్టాప్ తీసుకురా అని చెప్పాడు. అను ల్యాప్టాప్ తీసుకుని వచ్చి విక్రమ్ ముందు ఉంచింది. తనకు ఒక ఫైల్ ఇచ్చి తను ల్యాప్టాప్ లో ఎలా వర్క్ చేయాలో మొత్తం క్లియర్ గా చెప్పాడు. అను ఇంట్రెస్టింగ్ గా విని ఒకేసారి అని చెప్పి తన సీట్ లో కూర్చుని తన వర్క్ స్టార్ట్ చేసింది. అలా ఈవినింగ్ వరకు ఎవరి వర్క్ లో వాళ్ళు ఉన్నారు. విక్రమ్ కూడా వర్క్ ఎక్కువగా ఉండడంతో మొత్తం వర్క్ లోనే మునిగిపోయాడు బిజీగా. అను కూడా తన వర్క్ చేసుకుంటూ వెళ్తుంది. చుట్టూ అసలు పట్టించుకోదు ఏం జరుగుతుందా అని. అలా ఈవినింగ్ 6 వరకు వర్క్ చేసిన అనుకి ఇక టైం అనేదే తెలియలేదు. సడన్ గా టైం వైపు చూసిన అనుకి 6 అని చూపించడంతో తన వర్కింగ్ అవర్స్ కంప్లీట్ అవడంతో అప్పటి వరకు వర్క్ చేసిన అనుది అంతా కూడా అదంతా ల్యాప్టాప్ లో సేవ్ చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ సీరియస్ గా వర్క్ చేసుకుంటూ ఉంటుంటే చిన్నగా విక్రమ్ ముందు నిలబడి సార్ అని చిన్నగా పిలిచింది. విక్రమ్ పలకలేదు. సార్ అని పిలవగానే
ఏంటి అన్నట్టు అనువైపు చూశాడు. అలా చూడగానే వెంటనే తన కళ్ళని కిందకి దించేసింది. ఏంటి అని విక్రమ్ మళ్ళీ అడుగుతాడు. సార్ టైం అయ్యింది, నేను వెళ్ళనా అని చిన్నగా అంటుంది. విక్రమ్ తన చేతికి ఉన్న వాచ్ లో టైం చూసి 6 అని ఉండడం చూసి నొసలు చిట్లిస్తూ 6కే నువ్వు ఇంటికి వెళ్ళిపోతావా అని అడుగుతాడు విక్రమ్. అనుకి ఏం చెప్పాలో తెలియక సార్ డైలీ నేను 6కే వెళ్తాను సార్ అని అంటుంది కిందకి దించుకుని. అయితే మరి డైలీ వేరు, ఇప్పుడు వేరు. ఈ రోజు నువ్వు నా పియ్యవి కదా, సో నేను వెళ్ళే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటాడు విక్రమ్. అను భయంగా సార్ నేను వెళ్ళాలి సార్, లేదంటే ఇంట్లో టెన్షన్ పడతారు అని అంటూ ఉంటే జస్ట్ షటప్ అండ్ గో అండ్ సిట్ అని నేను ఇచ్చిన వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలి అని బేస్ వాయిస్ లో చెప్తాడు విక్రమ్. అను ఏడుపు ముఖంతో విక్రమ్ ని చూసి మళ్ళీ సైలెంట్ గా వెళ్లి చైర్లో కూర్చుంటుంది. విక్రమ్ అనుని గమనిస్తూనే ఒక పక్క నుండి వర్క్ చేస్తూ ఉన్నాడు. అనుకైతే ఏడుపు ఆగడం లేదు. ఇంటికి లేటుగా వెళ్తే తన పిన్ని కోపడుతుంది అని భయం వేసింది. ఇప్పుడు ఎలా అని వర్క్ చేయకుండా ఆలోచిస్తూ ఉంది అను. విక్రమ్ తనని గమనిస్తూనే అను దగ్గరకు వచ్చి అను ముందు ఉన్న చైర్ మీద కూర్చుని చూస్తూ ఉన్నాడు. అయినా కూడా అను ఈ లోకంలో లేదు. హలో అని విక్రమ్ తన ముందు చిటిక వేయగానే ఈ లోకంలోకి వచ్చి విక్రమ్ ని చూసి సారని లేచి నిలబడుతుంది. ఏంటి వర్క్ చేయడానికి వచ్చావా లేక కలలు కనడానికి వచ్చావా అని అడుగుతాడు విక్రమ్. అలా ఏం లేదు సార్, వర్క్ చేస్తాను అని అంటూ ఉంటే అను ముందున్న ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఇప్పుడు చెప్పు ఏం ఆలోచిస్తున్నావు అని అంటాడు అనుని చూస్తూ విక్రమ్. మరి చూద్దాం ఇటు సూర్య పరిస్థితి ఏంటో విక్రమ్ చేతిలో. ఇంకా ఫ్యూచర్ చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.